ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 16√3 సెంటీమీటర్ స్క్వేర్ దెన్ ఇట్స్ పెరిమీటర్. ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము 16√3 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని చుట్టుకొలత ఎంత? సమబాహు త్రిభుజం యొక్క భుజాల పొడవులు సమానంగా ఉంటాయి, 3 భుజాలు సమానంగా ఉంటాయి. మరి దాని వైశాల్యానికి సూత్రము a √3/4a². ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా √3/4a² ఈజ్ గివెన్. 16√3 ఇచ్చిండు. సో బోత్ సైడ్స్ √3 క్యాన్సల్. 4 ఈజ్ డివైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తే మనకి మల్టిప్లై అవుతుంది. a² ఈజ్ ఈక్వల్ టు 64. దెన్ a ఈజ్ ఈక్వల్ టు √64 వాల్యూ 8 సెంటీమీటర్స్. ఇది సైడ్ ఆఫ్ ద ఈక్వలేటరల్ ట్రయాంగిల్. మనకు అడిగినటువంటిది పెరిమీటర్ అడిగిండు. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 × a. సో 3 × 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఏరియా ఇచ్చిండు, ఏరియా నుంచి సైడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సైడ్ వచ్చిన తర్వాత పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 × a కాబట్టి 3 × 8 3 8 24. ఇన్ ఏ సిలిండర్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద బేస్ ఈజ్ 88 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈజ్ 60 మీటర్స్. దెన్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. సిలిండర్ షేప్లో ఉన్నటువంటి మరి ఒక వస్తువు లేదా ఏదైనా కావచ్చు, దాని బేస్ చూసినట్టయితే ఏ షేప్ ఉంటుంది? సర్కిల్ షేప్ ఉంటుంది. మరి సర్కిల్ షేప్లో ఉంటుంది. దాని యొక్క భూ పరిధి 88 మీటర్స్ ఇచ్చిండు. అలాగే హైట్ ఎంత ఇచ్చిండు? 60 మీటర్స్ ఇచ్చిండు. అడిగింది ఏమడిగిండు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 2πr × h. 2πr × h. ఇక్కడ 2 × πr అనేది ఏంది అవుతుంది? 2πr అంటే ఏంది? సర్కిల్ షేప్ యొక్క సర్కంఫరెన్స్, భూ పరిధి అవుతుంది. కాబట్టి 88 ఇచ్చిండు కాబట్టి 88 ఇంటూ హైట్ అంటే 60. సో 88 × 60 మల్టిప్లై చేస్తే 6 8 48 6 8 48 52 5280. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.